Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజున్న ప్రజెంట్ బిజినెస్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్? బిజినెస్ అప్డేటే అయితే ఈ వీడియో మనం చూడని అవసరం లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. వీడియో పూర్తిగా చూడండి, ఇది మీ బెనిఫిట్ కోసం. ప్రతి చిన్న జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, చదువుకున్న కాలేజ్ కుర్రోళ్ళు కానివ్వండి, ఆర్ ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ బిజినెస్ మ్యాన్ కూడా ఆర్ బిజినెస్ ఉమెన్, సో వీళ్ళందరికీ కూడా డబ్బుతో సంబంధం ఉంటుంది. సో డబ్బు అనేది మనం అందరం ఏం చేస్తున్నాము, ఏదో ఒక విధంగా మనకు 10-20 సంవత్సరాల తర్వాత ఒక మంచి లైఫ్ సేవింగ్స్ ఉంటే మనందరికీ రిటైర్మెంట్ ఏజ్లో పనికి వస్తుందని చెప్పి ఆ ఆశతో ఏం చేస్తారంటే లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అన్నారు, చాలామంది చెప్తున్నారు, చాలా మంచివని చెప్తున్నారు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా షేర్ మార్కెట్లో కంపెనీలోనే షేర్స్ కొనుక్కుంటారు. మ్యూచువల్ ఫండ్ ఏమొస్తుందండి 7%, 10%, 12% అంటారు. షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీ డబ్బులు డబుల్ అయిపోతాయి సంవత్సరానికే అని. ఆశ మంచిదేనండి, కానీ ఆశ దురాశ మధ్యలో చాలా సన్నటి గ్యాప్ ఉంటుంది. అది హెయిర్ లైన్ అంతా ఉంటుందన్నమాట. సో ఆ గ్యాప్ని మీరు తెలుసుకోవాలి అంటే ఈరోజు ఈ ఇంపార్టెంట్ బెనిఫిట్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోకపోతే మీరు పెట్టిన ప్రతి చిన్న పెట్టుబడి స్టాక్ మార్కెట్లో లాంటి ఆర్ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి ఆర్ డైరెక్ట్ షేర్స్లో కానివ్వండి అది జీరో కాబోతుంది. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అప్డేట్ ఖచ్చితంగా తీసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్లీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ నుంచి. అది ఏంటంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. ఏంటంటే నాకు అర్థం కాల, నేను 500 పెట్టుబడి పెడుతున్నాను కదా, ఇది నాకు అవసరమా? 100% అవసరం. మీ 500 మీకు కష్టాజీతంగా అనిపిస్తేనే మీరు ఇది చూడండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే NFRA చెప్పింది దే ఆర్ ఫ్లాగింగ్ డాక్యుమెంటేషన్ గ్యాప్స్ ఇన్ సమ్ బిగ్ 4 ఫర్మ్స్. మరి ఇదేంటబ్బా, వాట్ ఈస్ దిస్? అసలు బిగ్ 4కి ఈ NFRAకి నాకు ఎలాంటి సంబంధం చెప్తా. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనది, మీకు రాబోయే ప్రతి రాబడి కూడా ఈ బిగ్ 4 అనే కంపెనీసే వీళ్ళు ఆడిటింగ్ చేస్తారు, అకౌంటింగ్ చేసేసేసి ఈ కంపెనీ నిజంగా మంచి రిజల్ట్ ఇస్తుందా అబద్ధం చెప్తుందా అన్న విషయం మీకు చెప్తుందనమాట. మరి మంచిదే కదండి, మా దాకా నిజాలే వస్తాయి కదా, మరి అబద్ధాలు ఎందుకు వస్తాయి మా దగ్గరికి అంటారు. ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఐఎమ్ గివింగ్ యూ అ క్లాసిక్ కేస్ ఆఫ్ అ బిగ్ ఫ్రాడ్. కార్పొరేట్లో ఈ ప్రపంచంలో మొత్తం ఇండియాని కదిలించేసినది చాలా పెద్ద ఫ్రాడ్ జరిగిందండి. అదే సత్యం కంప్యూటర్ స్కామ్. సత్యం కంప్యూటర్స్ కంపెనీ ఏం చెప్పారంటే మా దగ్గర బ్యాంక్లో చాలా క్యాష్ ఉంది, వీఆర్ క్యాష్ రిచ్ కంపెనీ, వీఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్, అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ అకౌంట్స్ కూడా ఆడిటింగ్ చేశారు అందరని చెప్పేసి న్యూస్ పేపర్లో చదివారు, టీవీ న్యూస్లో విన్నారు. దాని తర్వాత వెళ్ళి పెట్టుబడి పెట్టారు. ఆ టైంలో ఆ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 400 నుంచి 600 పైగా ఉండేది. ఇది చాలా సంవత్సరాల కింద విషయం అనమాట. ఆ రోజు కంపెనీ చైర్మన్ గారు ఎవరైతే న్యూస్ ఛానల్లో వచ్చేసేసి ఒక నిజం చెప్పాడు, నేను ఇన్ని రోజుల నుంచి నేను చెప్పింది అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి, నా కంపెనీలో రూపాయి కూడా లేదు అనగానే అది 100లో ఉన్న షేర్ ప్రైస్ కాస్త పడిపోయి ఆ ఒక్క గంటలో ఎంతకు వచ్చింది తెలుసా? 6 రూపాయలకు వచ్చిందండి. 6 రూపీస్. ఓకే, 6 రూపీస్కి వచ్చింది. ఇమ్మీడియట్గా ఆ కంపెనీ షేర్లో అసలు ఏం చేయాలో తెలియక చాలామంది ఆ రాత్రికి రాత్రే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది అయితే లిటరల్గా మతిస్థిమితం కోల్పోయారు చాలామంది. ఎందుకంటే వాళ్ళ కష్టాజీతాన్ని ఇది కూడా ఒక నెక్స్ట్ ఇన్ఫోసిస్ కాబోతుందేమో, నెక్స్ట్ టీసీఎస్ అవ్వబోతుందేమో, నెక్స్ట్ పెద్ద కంపెనీ అవ్వబోతుందేమో అని చెప్పేసి కొంతమంది అయితే ఉన్న డబ్బులు మొత్తం ఒకటే కంపెనీలో పెట్టేశారు. అలా చాలామంది లక్షలాది ఇన్వెస్టర్స్ చేశారు. వాళ్ళ డబ్బంతా జీరో అయిపోయింది. సో చాలా సంవత్సరాల వరకు ఈ కంపెనీకి దిక్కు లేకుండా అయిపోయిందండి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఈ కంపెనీని ఎవరన్నా కొనుక్కోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే మేము ఐడెంటిఫై చేసి బిడ్డర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము అమ్ముతామని చెప్పేసి అప్పుడు ఈ కంపెనీని అమ్మారు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాళ్ళకి. ఇప్పుడు ఆ కంపెనీ పేరు టెక్ మహీంద్రా అనమాట. మీకు తెలుసా 6 రూపాయల వరకు పడిపోయిన తర్వాత ఈరోజు ఆ కంపెనీ ప్రైస్ ఎంత ఉందో? మోర్ దెన్ 1000 రూపీస్ ఉంది. సో ఇలాంటి న్యూస్ని మీరు ఒకవేళ గమనించలేదు, నాకు అర్థం అవ్వట్లా, అది నా నెత్తి మీద నుంచి బౌన్సర్గా వెళ్ళిపోతుంది, నేను ఇలాంటి విషయాలు ఎలా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు నా ప్రోగ్రామ్ చూస్తూనే ఉండాలి. సో ఈ బిజినెస్ అప్డేట్ అందరికీ పనికొచ్చేది. NFRA ఒకవేళ ఈ బిగ్ 4 కంపెనీస్ పేర్లు చెప్పాలి అంటే లైక్ డెలాయిట్ ఉందండి, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ ఉంది, దాంతోపాటే KPMG ఉంది.
ఈవై ఉంది, కేపీఎంజీ, ఈవై, డెలాయిట్, దాంతోపాటే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రపంచంలోనే అతి పెద్ద పేరున్న కంపెనీస్ అనమాట. పెద్ద పెద్ద కొన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తున్న కంపెనీస్ అకౌంట్స్ అన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడ జాప్యం ఉందో, ఎలాంటి లోపాలు ఉన్నాయో అవన్నీ తీసి బయట పెట్టాలి. ఇది వీళ్ళ డ్యూటీ అనమాట. సో ఈ బిగ్ 4 కంపెనీస్ సర్వీస్ తీసుకోవాలి అంటే అంత ఈజీ కాదండి. యూ నీడ్ టు స్పెండ్ lakhs and crores of rupees యాజ్ ఫీజుగా ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి. అయినా కానీ వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో సత్యం కంప్యూటర్స్లో ఒక పెద్ద స్కామ్ చేశారు. సో ఆ కంపెనీ పేరు అంతా కూడా మీరు కావాలంటే వెతికి గూగుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దయచేసి ఇలాంటి అప్డేట్స్ మీరు చూస్తూ ఉండండి. అప్డేట్ చూసాక అర్థం కాకపోతే ఇమ్మీడియట్గా మాకు ఫోన్ అన్న చేయండి, కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. త్వరగా మీకు హెల్ప్ అందిస్తా. మ్యూచువల్ ఫండ్స్ అన్నారు, చాలామంది చెప్తున్నారు, చాలా మంచివని చెప్తున్నారు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా షేర్ మార్కెట్లో కంపెనీలోనే షేర్స్ కొనుక్కుంటారు. మ్యూచువల్ ఫండ్లో ఏమొస్తుందండి 7%, 10%, 12% అంటారు. షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీ డబ్బులు డబుల్ అయిపోతాయి సంవత్సరానికే అని. ఆశ మంచిదేనండి, కానీ ఆశ దురాశ మధ్యలో చాలా సన్నటి గ్యాప్ ఉంటుంది. అది హెయిర్ లైన్ అంతా ఉంటుందన్నమాట. సో ఆ గ్యాప్ని మీరు తెలుసుకోవాలి అంటే ఈరోజు ఈ ఇంపార్టెంట్ బెనిఫిట్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోకపోతే మీరు పెట్టిన ప్రతి చిన్న పెట్టుబడి స్టాక్ మార్కెట్లో లాంటి ఆర్ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, ఆర్ డైరెక్ట్ షేర్స్లో కానివ్వండి, అది జీరో కాబోతుంది. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అప్డేట్ ఖచ్చితంగా తీసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్లీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ నుంచి. అది ఏంటంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. ఏంటంటే నాకు అర్థం కాల. నేను 500 పెట్టుబడి పెడుతున్నాను కదా, ఇది నాకు అవసరమా? 100% అవసరం. మీ 500 మీకు కష్టాజీతంగా అనిపిస్తేనే మీరు ఇది చూడండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏమిచ్చారంటే ఎన్ఎఫ్ఆర్ఏ చెప్పింది దే ఆర్ ఫ్లాగింగ్ డాక్యుమెంటేషన్ గ్యాప్స్ ఇన్ సమ్ బిగ్ 4 ఫర్మ్స్. మరి ఇదేంటబ్బా, వాట్ ఈస్ దిస్? అసలు బిగ్ 4కి ఈ ఎన్ఎఫ్ఆర్ఏకి నాకు ఎలాంటి సంబంధం చెప్తా. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనది, మీకు రాబోయే ప్రతి రాబడి కూడా ఈ బిగ్ 4 అనే కంపెనీసే వీళ్ళు ఆడిటింగ్ చేస్తారు, అకౌంటింగ్ చేసేసేసి ఈ కంపెనీ నిజంగా మంచి రిజల్ట్ ఇస్తుందా, అబద్ధం చెప్తుందా అన్న విషయం మీకు చెప్తుందన్నమాట. మరి మంచిదే కదండి, మా దాకా నిజాలే వస్తాయి కదా, మరి అబద్ధాలు ఎందుకు వస్తాయి మా దగ్గరికి అంటారు. ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ యూ అ క్లాసిక్ కేస్ ఆఫ్ అ బిగ్ ఫ్రాడ్. కార్పొరేట్లో ఈ ప్రపంచంలో మొత్తం ఇండియాని కదిలించేసినది చాలా పెద్ద ఫ్రాడ్ జరిగిందండి. అదే సత్యం కంప్యూటర్ స్కామ్. సత్యం కంప్యూటర్స్ కంపెనీ ఏం చెప్పారంటే మా దగ్గర బ్యాంక్లో చాలా క్యాష్ ఉంది, వీఆర్ క్యాష్ రిచ్ కంపెనీ, వీఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్, అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ అకౌంట్స్ కూడా ఆడిటింగ్ చేశారు అందరని చెప్పేసి న్యూస్ పేపర్లో చదివారు, టీవీ న్యూస్లో విన్నారు. దాని తర్వాత వెళ్ళి పెట్టుబడి పెట్టారు. ఆ టైంలో ఆ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 400 నుంచి 600 పైగా ఉండేది. ఇది చాలా సంవత్సరాల కింద విషయం అనమాట. ఆ రోజు కంపెనీ చైర్మన్ గారు ఎవరైతే న్యూస్ ఛానల్లో వచ్చేసేసి ఒక నిజం చెప్పాడు. నేను ఎన్ని రోజుల నుంచి నేను చెప్పింది అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి, నా కంపెనీలో రూపాయి కూడా లేదు అనగానే అది 100లో ఉన్న షేర్ ప్రైస్ కాస్త పడిపోయి ఆ ఒక్క గంటలో ఎంతకు వచ్చింది తెలుసా? 6 రూపాయలకు వచ్చిందండి. 6 రూపీస్. ఓకే, 6 రూపీస్కి వచ్చింది. ఇమ్మీడియట్గా ఆ కంపెనీ షేర్లో అసలు ఏం చేయాలో తెలియక చాలామంది ఆ రాత్రికి రాత్రే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది అయితే లిటరల్గా మతిస్థిమితం కోల్పోయారు చాలామంది. ఎందుకంటే వాళ్ళ కష్టాజీతాన్ని ఇది కూడా ఒక నెక్స్ట్ ఇన్ఫోసిస్ కాబోతుందేమో, నెక్స్ట్ టీసీఎస్ అవ్వబోతుందేమో, నెక్స్ట్ పెద్ద కంపెనీ అవ్వబోతుందేమో అని చెప్పేసి కొంతమంది అయితే ఉన్న డబ్బులు మొత్తం ఒకటే కంపెనీలో పెట్టేశారు. అలా చాలామంది లక్షలాది ఇన్వెస్టర్స్ చేశారు. వాళ్ళ డబ్బంతా జీరో అయిపోయింది. సో చాలా సంవత్సరాల వరకు ఈ కంపెనీకి దిక్కు లేకుండా అయిపోయిందండి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఈ కంపెనీని ఎవరన్నా కొనుక్కోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే మేము ఐడెంటిఫై చేసి బిడ్డర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము అమ్ముతామని చెప్పేసి అప్పుడు ఈ కంపెనీని అమ్మారు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాళ్ళకి. ఇప్పుడు ఆ కంపెనీ పేరు టెక్ మహీంద్రా అనమాట. మీకు తెలుసా 6 రూపాయల వరకు పడిపోయిన తర్వాత ఈ రోజు ఆ కంపెనీ ప్రైస్ ఎంత ఉందో? మోర్ దెన్ 1000 రూపీస్ ఉంది. సో ఇలాంటి న్యూస్ని మీరు ఒకవేళ గమనించలేదు, నాకు అర్థం అవ్వట్లా, అది నా నెత్తి మీద నుంచి బౌన్సర్గా వెళ్ళిపోతుంది, నేను ఇలాంటి విషయాలు ఎలా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు నా ప్రోగ్రామ్ చూస్తూనే ఉండాలి. సో ఈ బిజినెస్ అప్డేట్ అందరికీ పనికొచ్చేది. ఎన్ఎఫ్ఆర్ఏ ఒకవేళ ఈ బిగ్ 4 కంపెనీస్ పేర్లు చెప్పాలి అంటే లైక్ డెలాయిట్ ఉందండి, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ ఉంది, దాంతోపాటే కేపీఎంజీ ఉంది, ఈవై ఉంది. కేపీఎంజీ, ఈవై, డెలాయిట్, దాంతోపాటే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్
ప్రపంచంలోనే అతి పెద్ద పేరున్న కంపెనీస్ అనమాట. పెద్ద పెద్ద కొన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తున్న కంపెనీస్ అకౌంట్స్ అన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడ జాప్యం ఉందో, ఎలాంటి లోపాలు ఉన్నాయో అవన్నీ తీసి బయట పెట్టాలి. ఇది వీళ్ళ డ్యూటీ అనమాట. సో ఈ బిగ్ 4 కంపెనీస్ సర్వీస్ తీసుకోవాలి అంటే అంత ఈజీ కాదండి. యూ నీడ్ టు స్పెండ్ lakhs and crores of rupees యాజ్ ఫీజుగా ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో సతం కంప్యూటర్స్లో ఒక పెద్ద స్కామ్ చేశారు. సో ఆ కంపెనీ పేరు అంతా కూడా మీరు కావాలంటే వెతికి గూగుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దయచేసి ఇలాంటి అప్డేట్స్ మీరు చూస్తూ ఉండండి. అప్డేట్ చూసాక అర్థం కాకపోతే ఇమ్మీడియట్గా మాకు ఫోన్ అన్న చేయండి, కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. త్వరగా మీకు హెల్ప్ అందిస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష.